ముఖ్యంగా ఈరోజు ఇందులో చెప్పాల్సింది ఏంటంటే ఈ చెట్టు 2 చెట్లు ఉన్నాయి. ఇందులో 2 మొక్కలు గమల. ఈ టబ్ చూడండి 35 ఇంచెస్ కెపాసిటీ ఉంటుంది. ఇది ఇందులో ఉన్న మొక్కలు అంటే ఇది ఒకటి వంగ మొక్క. వంగ మొక్కలు హార్వెస్ట్ చేసేయటం కలిపిన కాయలు ఇంతకుముందు చూపించాను నేను. ఈ పువ్వు చూస్తే నాకు అర్థమవుతుంది వంగ పువ్వు. అలాగే ఇక్కడ చూస్తే కొన్ని పిందెలు, ఒక చిన్న చిన్న పిందెలు, కొన్ని కాయలు మొగ్గలు కనపడుతున్నాయి మనకి. ఈ పక్కన చూస్తే ఇంకొక చిన్న పిందె కనపడుతుంది. ఈ మొక్కలు కింద కంట ఒక చూసినట్టు ఇది ఇక్కడ కంట రండి, ఇక్కడ వరకు చూస్తే ఇది మొక్క. దీని వయసు 3 సంవత్సరాలు ఉంది. అలాగే ఈ పక్కన ఉన్నటువంటి దీనికన్నా చూసినట్టయితే ఇది పంపర పనస అంటారు. దీని వయసు కూడా పెద్దదే. సాధారణంగా పెద్ద పెద్ద చెట్లు నేను చూశాను కాయలు కాయటం. ఇది మనకైతే ఇక్కడ ఈ చిన్న కుండీలో కాయటం జరిగింది. దీన్ని జంటగా 2 కాయలు కాసినాయి. అయితే ఒక కాయని దీన్ని తయారై పగిలిపోయింది, అందుకని హార్వెస్ట్ చేసేసాను. ఇప్పుడు ఈ కాయ కూడా రెడీ అయిపోయింది కాబట్టి దీన్ని కూడా హార్వెస్ట్ చేసి చూపించాలనే ఉద్దేశంతో ముందుగా వీడియో తీసి ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ కూడా ఒక వంకాయ ఉంచండి. ఇంకా విశేషం ఏమిటంటే ఈ వంగ మొక్కకు 3 సంవత్సరాలు అయిపోయింది. ఇది ముళ్ళ వంగ, గ్రీన్గా కనపడుతుంది కదా. తయారైన తర్వాత కూడా ఇదే కలర్లో ఉంటుంది. కొంచెం సార్లు వస్తుంది దీనికి, కాకపోతే కొంచెం ముళ్ళు ఉంటాయి, మనకు కనపట్టలేదు ఇప్పుడు. దీని వయసు 3 years. అదేవిధంగా ఈ పంపర పనస వయసు కూడా 3 years. ఈ 2 కూడా విశేషం ఏమిటంటే చెట్టుగా ఉండాల్సిన పంపర కలర్స్ కూడా ఈ చిన్న డ్రమ్లో కాసింది. 35 లీటర్స్ వాటర్ పట్టేటువంటి కెపాసిటీ ఉంటుంది. ఇంకా ఈ కాయ సైజు కానీ చూసినట్టయితే నార్మల్గా భూమిలో పెడితే ఏ రకమైతే కాయ వస్తుందో ఆ రకంగానే వచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది. ఇప్పుడు తయారైపోయింది అనుకుంటున్నాను. హార్వెస్ట్ చేయటకు ముందు ఒకసారి కాయ సైజు, ఈ టబ్బు సైజు, అదేవిధంగా అంటే 2 మొక్కల్ని ఒకసారి, ఈ వంగ మొక్కలు కానీ వీటిని కూడా ఒకసారి మీరు చూడండి. ఇది చూసిన తర్వాత హార్వెస్ట్ చేస్తాను. హార్వెస్ట్ చేసి మరి కాయ సైజు ఒకసారి చూపిస్తాను మీకు. దీని కాండం కూడా గట్టిగానే ఉందండి, చూసారు కదా. ఇది మా మంచి తోటలో పడినటువంటి పనస, ఈ టబ్బలో పండినటువంటి పంపర పనస, ఈ వంగ మొక్కతో పాటు కాసినటువంటి పంపర పనస అండి. ఉంటా మరి. జై.